నరేంద్ర మోడీ సర్కార్కి ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఎట్లాంటి వార్నింగ్ అంటే మొన్న కెనడా ప్రధానమంత్రికి చైనా వాళ్ళకి ఇచ్చినటువంటి వార్నింగ్ కొంచెం భిన్నం. వాళ్ళిద్దరికీ ఏం చెప్పాడు, చైనా వాళ్ళు మీరంతా మీరు తయారు చేసినంత మా దేశం మీదకే డంప్ చేసేసుకుని అమ్ముకుంటా మా మీద ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి మీకు 10% పన్నేస్తానని చెప్పాడు. అట్లా కెనడా వాళ్ళు మీరు తయారు చేసిన ఉత్పత్తులు 70% తీసుకొచ్చి అమెరికాలో అమ్ముకుంటున్నారు, కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి 25% పన్నేస్తానన్నాడు. ముందు అసలు వాళ్ళ దేశంలో తయారైతే వీళ్ళ దగ్గర నుంచి అక్కడ జనం ఎందుకు కొనుక్కుంటారు, వాళ్ళ దేశంలో అందుబాటులో ఉంటే అందుబాటు ధరలో ఉంటే వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు కొంటారు, అక్కడే తేడా ఉంది. తన దేశంలో అందుబాటు ధరల్లో తీసుకొస్తే అప్పుడు ఆ పోటీలో సహజంగా నడవాలి, కానీ పోటీ అన్నటువంటి దాంట్లోంచి పక్కకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే భారతదేశానికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏంటయ్యా అంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద భారత్ ఎక్కువ సుంకం వేస్తుంది, కొన్నిటికి 100% కూడా వేస్తుంది. మీరు మా మీద పన్నులు వేస్తే మేము మీ మీద అదే స్థాయిలో పన్నులు వేస్తాం. మీరు మాకు 10 రూపాయలు వేస్తే మేము మీకు 20 రూపాయలు వేస్తాం. మీరు మా దగ్గర నుంచి దిగుమతి అయ్యేటువంటి వస్తువు మీద 30 రూపాయలు వేస్తే మేము మీకు 60 రూపాయలు వేస్తాం. ఇట్లా డబులు త్రిబులు చేస్తాం అన్నటువంటి హెచ్చరిక. తద్వారా రాబోయేటటువంటి రోజులు ఇది గతంలో తను ఉన్నప్పుడు కూడా ఈ పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో కొన్ని ఎగుమతులు మనం ఆపేసినటువంటిది కూడా ఉంది. మళ్ళీ కావాలని వాళ్ళే అడుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది నడుస్తుంది.